యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ మన్యంలో పెను విషాదం, వైద్యం అందక నిండు గర్భిణి మృతి. మొయినాబాద్లో గల్లంతైన యువకులు మృతి, చెరువులో మృతదేహాలు లభ్యం. శంషాబాద్లో దొంగల ముఠా కలకలం, వెంకటేశ్వర ఆలయంలో చోరీ. కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్, 38 దొంగలు స్వాధీనం. ఇక విశాఖ మన్యంలో పెను విషాదం చోటు చేసుకుంది. రహదారి సౌకర్యం లేక పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భవతి ఆసుపత్రికి వెళ్లలేక పాపకు జన్మనిచ్చి మృతి చెందింది. అంబులెన్స్ కి ఫోన్ చేసినా రహదారి సరిగా లేకపోవడంతో అంబులెన్స్ కూడా రాలేదు. చింతపల్లి మండలం మారుమూల ప్రాంతమైన ఏదురుపల్లిలో బాబురావు భార్య దివ్య పురిటి నొప్పులతో బాధపడుతూ పాపకు జన్మనిచ్చి మృతి చెందింది. మృతురాలికి 2 బాబులు, 1 పాప ఉండగా 4వ గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చి మృతి చెందింది. దివ్య మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మొయినాబాద్ వెంకటాపూర్ కత్వాలో ఈతకు వెళ్లి గల్లంతైన 2 యువకులు మృతదేహాలు లభ్యమయ్యాయి. యువకులు పవన్ కళ్యాణ్, విక్కీ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు మృతదేహాలను అప్పగిస్తామని ఎంఆర్ఓ అనిత, సిఐ రాజు తెలిపారు. అలా ఇంకో చేత కనిపిస్తుంది లోగో. సార్ గట్టిగా చెప్పండి. రెడీ. నమస్తే అండి, నేను బి రాజు, ఇన్స్పెక్టర్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇక్కడ వెంకటాపూర్ గ్రామంలో మొయినాబాద్ మండల పరిధిలో ఈ చెక్ డ్యామ్ వద్ద, ఈ కత్వా వద్ద 3 పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి వచ్చారు. అయితే ఇందులో 2 పిల్లలు పవన్ కళ్యాణ్, విక్కీ అని 2 పిల్లలు అందులో ఈతకు దిగారు అని యాక్సిడెంటల్గా అందులోనే మునిగి పోయారు. ఈ సమాచారం మాకు రాగానే వెంటనే మేము ఇక్కడికి రీచ్ అయినాం. మేము రెవెన్యూ సిబ్బంది, మన గ్రామ సర్పంచ్ గారు, ప్రజల సహకారంతో ఈయన నైట్ వరకు మనం పెట్టడం జరిగింది. ఈయన దొరకలేదు. ఈరోజు మార్నింగ్ 6 నుంచి NDRF దళాలు కూడా వచ్చాయి. ఇప్పటివరకు ఒక బాడీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా మరొక బాడీ కోసం కూడా వెతుకుతున్నాం. అది కూడా ఒక 1 crore అది బాడీ కూడా దొరుకుతుందని ఆశిస్తున్నాం. అదే మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. చేవేల నుంచి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఇక్కడికి విజిట్ చేసి స్మార్ట్ టీఎంఈ చేసి సొంత గ్రామాలకి ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు, మన కలెక్టర్ గారు కూడా టచ్లో ఉన్నారు. తప్పకుండా వీళ్ళకు ఏ అయితే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా అదే విధంగా ఉంటాయి. ఇక హైదరాబాద్ శివారు శంషాబాద్లో దొంగల ముఠా రెచ్చిపోయారు. కేటుగాళ్లు దేవుడి గుడికే కన్నం వేశారు. రామాంజపూర్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో స్వామివారి ఆభరణాలు దొంగిలించారు.
సీసీ కెమెరాలు ధ్వంసం చేసి చోరీ పాల్పడినట్లు తెలుస్తోంది. యథావిధిగా ఉదయం ఆలయ తలుపులు తెరిచిన పూజారి దొంగతనం జరిగినట్టు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేస్తున్నట్టు ఈ మనం డైలీ వచ్చే టైంకు వస్తుంటే 5:30 అట్లా అయింది. మనం సోలిపేటలో ఉంటాం. సోలిపేట నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత దర్వాజా ఓపెన్ చేసినాం. దానికి ఇది మా రూమ్లో తాళం చేయి ఉంటుంది, తీసుకొని వచ్చి ఈ దర్వాజా తెరిచే లోపల ఏమైంది అంటే అన్నీ ఓపెన్ అవుతుంది. దర్వాజాలో ఓపెన్ ఉంటాయి. మా పటేల్ ఉంటారు, శ్రీనివాస్ రెడ్డి అంటుందని గుడి ప్రెసిడెంట్, వాళ్ళకి ఫోన్ చేసిన ఇట్లా అయింది పటేల్ అంటుందంటే. ప్రకాష్ అంటుందని సర్పంచ్ ఉంటుంది వాళ్ళమ్మ, ఆయనకు కూడా అప్పుడే వాకింగ్ వచ్చింది. ఆయన చెప్పిన ఇట్లా అంటుంది. వెంబడినే వాళ్ళు ఇది తీసుకొని ఫోటో చేసుకుంటూ పటేల్ 5 నిమిషాలు వస్తాను, 2-3 నిమిషాలు వచ్చేసింది. నేను ఫోన్ చేసిన వెంబడినే పటేల్ దాదాపు 6 గంటలు కావచ్చు. ఏమైంది లోపల అంటుందంటే వెండి విగ్రహాలు, అది వెండి కిరీటం ఉండే 3 కిరీటాలు, అమ్మవారిది అయ్యవారిది కలిసి 3, శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామిది 3 కిరీటాలు పోయినాయి. అది శటగోపురం అంటుందని ఉంటుంది, ఆ శటగోపురం పోయింది. అలా హుండీ నుంచి అంటుందంటే హుండీ ఓపెన్ చేసిండ్రు. అది ఎంత ఉండేనో లెక్క, సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేస్తారు హుండీ. వాళ్ళు ఎత్తుకుపోయినట్లు ఉన్నారు. మొత్తం మీద ఓపెన్ ఉంది హుండీ. హుండీలు ఎంత ఉండొచ్చు సుమారు మనం అంచనా? అది అంచనా అంటుందంటే పటేల్ వాళ్ళకి తెలుసుకుంటుంది. ప్రతి సంవత్సరం వేస్తే 15,000 10,000 ఇది క్రీడాల ఎంత ఉంటుంది మొత్తం అండి? అది ఓల్డ్ అనుకోండి క్రీడా. ఇక కడప జిల్లా వీరబల్లి మండలం గడికోట అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో తనిఖీలు చేసిన పోలీసులు స్మగ్లింగ్ చేస్తున్న 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 2 పరారయ్యారు. మొత్తం 38 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బీట్ ఆఫీసర్లు తెలిపారు. Almost 1,000 kg. From 7 to 8 crore rupees in summer. So I congratulate my team involved in Gadikota Police Officer Krishna Prasad, Gostimari Police Officer Raghupati Raju, and our Acting Officer Suresh Babu, Multiple Range Officer, for their hard work. Our Forest Department they are continuously conducting combing operations inside the forest areas
everyday basis as and when the information comes. And we are booking the cases under AP Forest Act, which has a stringent punishment of up to 10 years. Somebody caught with the smuggling red sandals is having a punishment of up to 10 years. So we are booking cases against the smugglers so that stringent action can be taken against them for taking up. ఇక తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. గడిచిన నెల రోజులకు గాను అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం 1,39,99,300 రూపాయల నగదు, 94 గ్రాముల బంగారం, వెండి 95 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈవో త్రినాథరావు వెల్లడించారు. అధికారులు సీసీటీవీ పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. విశాఖ జిల్లా నాతవరం మండలం గుమ్మిడిగొండలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. ఆ బాలిక ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు ఆ యువకుడు తన గర్భానికి కారణం తాను కాదంటూ దబాయిస్తున్నాడు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గట్టిగా నా పేరు జీరేడు వరలక్ష్మి అండి. మరి గుమ్మడిగొండ మా అన్నీ కొడుకండి అక్కడ. అయితే సెలవుకి వచ్చిన కానీ ఇద్దరు కలిసి ఉన్నారండి. ఇద్దరు ఇష్టపడ్డారండి. మరి ఎలా కంగారు పడ్డారు ఏదంటే అనగానే తల్లిని తీసాడండి. ఇప్పుడు నేను కాదంటున్నాడండి. మేము ఇప్పుడు హాస్టల్లో చదువుకుంటాను. ఇద్దరు చదువుతున్నారు. అయితే మరి ఏమైందని మనకు తెలియదండి. ఇప్పుడు మాకు ఏం చెప్పలేదండి. కొడుకుని వస్తుందంటే హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఎలాగని చెప్పారు. చెప్పిన కాంచి డెలివరీ తీసుకెళ్ళమని తీసుకొచ్చామండి. అప్పటి వరకు మాకు ఏం తెలియదు, మాకు ఏం చెప్పలేదు కూడా. ఇప్పుడు నేను కాదా అంటున్నాడండి. మాకు న్యాయం చేయండి సార్. ఉపేంద్ర బయటపూర్ ఉపేంద్ర. అబ్బాయి ఎక్కడ చదువుకుంటున్నాడండి? తెలియదండి నాకు. మరి ఇప్పుడు అబ్బాయి అసలు ఎక్కడ ఉంటున్నాడు? ఇక్కడికి వచ్చేసాడండి. మరి ఎక్కడ ఉన్నాడు తెలియదు. ఫోన్ చేసి రప్పించారు. ఇక్కడికి వచ్చేసాడు ఊళ్ళోకి. మరి అసలు మీ పాపకి ఎలాగైనట్టుగా ఇంతవరకు మరి మీకు తెలుదా? చెప్పలేదండి, అసలు చెప్పలేదండి. నాకు అది అంటే ఇల్లు ఒళ్ళు ఉన్నది, ఒళ్ళు మీద అలాగా పొట్ట వచ్చిందంటే అవన్నీ తెలియలేదండి. ఏం చెప్పలేదండి. మరి ఇప్పుడు తనని ఎవరు చెప్పారు మరి? పాప చెప్పిందండి. తన చెప్పిందండి. ఓకే అండి. మరి వాళ్ళమ్మ నాన్న ఏమంటున్నారు? వాళ్ళమ్మ నాన్న ఒప్పుకోలేదండి. మా పిల్లడు ఒప్పుకుంటే మేము తీసుకుపోతాము, మా పిల్లడు ఒప్పుకోకపోతే మేము చేసేది ఏమి లేదంటున్నారు. అంటే మా అబ్బాయికి సంబంధం లేదంటున్నారు తల్లిదండ్రులు. అయితే తను ఒప్పుకోని అంటున్నాడు. అయితే ఇద్దరికి కలిసి పెళ్లి చేసేసి న్యాయం చేయండి సార్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు గాను అవార్డులు అందజేశారు. కర్నూలు జిల్లా చాగలమరికి చెందిన అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంకొండ సాయి సుదర్శన్ రావుకి పూలే అవార్డు దక్కింది. అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా నటుడు డాక్టర్ సుమన్, సినీ రచయిత ప్రసన్న కుమార్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు. దాదాపుగా 400 మందికి పైగా స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. మాట్లాడి నేను వెళ్తున్నాను, దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. సో ముఖ్యంగా ఈరోజు ఈ ఫంక్షన్ గురించి చెప్పాలంటే, లింగయ్య వచ్చి నాకు చాలా రోజుల నుంచి నాకు పరిచయం. నాకు ఈ
ప్రోగ్రామ్ చెప్పగానే ఈ డేట్ నేను ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 3 months ముందు నేను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మొన్న అన్నీ ఆయన సర్టిఫికేట్స్ అవన్నీ ఆయన చేసుకున్నారు. సడన్గా నాకు మా తమిళ్ పిక్చర్ వాళ్ళు ఫోన్ చేసి 22 నుంచి నెలాఖరు వరకు రష్యాలో షూటింగ్ ఉందండి, పర్మిషన్ దొరికింది, సో మీరు రావాలన్నారు. అంటే లేదండి నాకు కొంచెం వేరే వర్క్ ఉంది ఇట్లా ఉందంటే, లేదండి చాలా ప్రాబ్లమ్స్ మనకి పర్మిషన్ దొరికింది, సో ఎటు బెస్ట్ రావాలి. వెంటనే లింగయ్య ఫోన్ చేసి సారీ లింగయ్య ఇట్లా జరిగింది, ఒకటి నువ్వు ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకో లేదా నువ్వు క్యాన్సిల్ చేయాల్సిందంటే, లేదన్నా నేను డేటు అవన్నీ దాంట్లో నేను వేసాను, అందరికీ చెప్పేసాను, చాలా దూరం నుంచి అందరూ వస్తారన్నాడు. సో ఏం చేయాలి అనేది చాలా ఒక టెన్షన్లో నేను సరే ఆగు అని చెప్పాను. అండ్ జస్ట్ ఒక 3 వారాలు ముందు అక్కడ రష్యాలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మేము ఎక్కడైతే షూటింగ్ ఆవిడ చేసేది ఏదైనా ఉండొచ్చు, విద్య మీద, ఎందుకంటే ఆవిడ ఒక ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి విద్య ఎవరైతే బాగా చదువుతున్నారో చాలామంది నేను చూశాను, రోడ్డు మీద స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చొని చదివిన స్టూడెంట్స్కి ఆవిడ వెళ్ళి తీసిచ్చి వాళ్ళకి జాయిన్ చేసి చేశారు. సో ఆ పుణ్యమే నాకేంటంటే ఈరోజు నాకు నిలబడింది. సో లింగయ్య ఈరోజు ఏదైతే చేస్తున్నాడో, ఆయన టీం ఏదైతే చేస్తున్నాడో, డెఫినెట్లీ అది ఆ ఫలితం లింగయ్యకి వస్తుంది. లింగయ్య మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి, ఆయన ఎదుగుతాడు. డెఫినెట్గా మన అందరూ సపోర్ట్ చేయాలి. నా సపోర్ట్ కంపల్సరీ నాకు అవుతుంది. మీరందరూ మీ అందరి అభిమాన ఆశీర్వాదాలు ఆశీస్సులు ఆయనపై ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక విశాఖపట్నంలోని కొమ్మాది సాయిరాం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గోతిలో పడి ఓ బాలిక మృతి చెందింది. ప్రైవేటు బిల్డింగ్ కోసం తవ్విన గోతిలో పడి రాయితీ మౌనిక చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బిల్డర్ నిర్లక్ష్యమే పాప మృతికి కారణమంటూ చిన్నారి తల్లి లక్ష్మి ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక కడప జిల్లా సుండుపల్లి మండలంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఏపూరి రామాంజులు అంజనమ్మ వివాహ మహోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాయచోటి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయ్ భాస్కర్, లంబాడ జాతీయ అధ్యక్షుడు నాగేందర్ నాయక్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్ నాయక్, ఎంపీటీసీలు సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. बाबा जा जा सामने बाजू का నీళ్ళు వాటర్ ప్యాకెట్ ఉన్నాడు ఇక్కడ రసం యాడ్ అట్టికాయ పెట్టలేదే అన్నం తీసుకున్నా రామ తల్లి తీసుకో ప్లేట్ మూసేయాలి పైన అన్న వస్తాను సిస్టమ్ వస్తాను స్వీట్ పెట్టి
గూడూరి అంజనమ్మ వాళ్ళ దంపతులకు దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్ని దేవుడు చల్లగా చూడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు పలువురికి సుండుపల్లి మండలంలో అన్నదానం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి దేవుడు అన్ని చేకూరాలని కోరుకుంటున్నాం. సర్పంచ్ జయచంద్ర ఈ ప్రోగ్రామ్ ఎర్రచందనం స్మగ్లర్లు పాత నేరస్తులపై నిఘా పెట్టామని కడప జిల్లా సిద్ధవటం సిఐ హనుమంత్ నాయక్ తెలిపారు. సిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాత నేరస్తులు కొందరు తమిళ ఎర్రచందనం కూలీలకు సహకరిస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. వారిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. మాఫియాకు సహకరించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎర్రచందనం తమిళ కూలీలకు సహకరిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నమస్కారం. ఈ మధ్య సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో రెక్సాంగల్ ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువ మంది లోకల్గా ఉన్నటువంటి జ్యోతి గొల్లపల్లి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ ఎర్రచందనానికి అలవాటు పడి దొరకడం జరిగింది. అయితే నేను లాస్ట్ టైమే చెప్పినాను, ఈ ఎర్రచందనం జోలికి అనవసరంగా వెళ్ళి కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చెప్పేసి. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఈ లోకల్గా కొంతమంది ఇప్పటికి కూడా ఇంకా ఈ తమిళ కూలికి సహకరించడం కానీ లేదా సొంతంగా వెళ్ళి ఈ అడవిలో ఎర్రచందనం దుమ్మలు తయారు చేసుకొని రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుందని మాకు సమాచారం ఉంది. దయచేసి ఎర్రచందనం జోలికి వెళ్ళొద్దండి. అనవసరంగా కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ యొక్క ఫ్యామిలీని బలి కావద్దని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ఎర్రచందనం కేసుల్లో పడితే మళ్ళీ దాంట్లో నుంచి బయట రావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్గా 2016 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఫారెస్ట్లో ప్రవేశించిన లేదా వాళ్ళ దగ్గర ఎర్రచందనం దుంగలు ఉన్నా ఖచ్చితంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి చట్టాన్ని చాలా పకడ్బందీగా స్ట్రెంథెన్ చేసినారు. కాబట్టి ప్రజలు దీన్ని గుర్తించి అనవసరంగా ఈ ఎర్రచందనం జోలికి వెళ్ళకూడదని చెప్పేసి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఎర్రచందనం జోలికి వెళ్తున్నా ఈ ఎర్రచందనం అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళే సెల్ నంబరు మాకు ఎస్ఐ సెల్ నంబర్ కానీ లేదా మా సెల్ నంబర్ కానీ సహకరించి మీరు సమాచారం ఇస్తే మీ యొక్క పేర్లను ఖచ్చితంగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళపైన ఎవరైతే ఈ అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి మాకు ఈ సమాచారం వచ్చిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. తెలంగాణ ములుగు జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో జిల్లా పోలీసులు సంయుక్తంగా క్యూంబింగ్ నిర్వహించారు. పోలీసుల కదలికలను గమనించిన మావోలు వారిపైకి కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో తనిఖీ చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పులో 3 మావోయిస్టులు మృతి చెందారు. In this exchange of fire, 3 male dead bodies of Naxals with weapons were recovered in the search operation that followed. Also, the following articles were found at the scene, which falls in LMDPS of Chhattisgarh state. The following are the articles which were recovered: one SLR LMG, AK-47 with bayonet, one SLR and one double barrel gun. Also magazines of SLR LMG 3, AK-47 magazines 3 with 28 rounds, SLR 2 magazines with 24 rounds. Also explosive material like Cordex wire, pressure cooker, wire, 1 hand grenade and knife were recovered. Other articles which were recovered from the scene are 3 flash cameras, 4 solar plates, 1 solar foldable sheet, 12 kit bags and 2 water cans. The police parties are still combing the areas in the bordering areas of Telangana and Chhattisgarh and trying to apprehend the absconding Maoist. In the last 1.5 year, the Maoists have been trying to plant mines and pressure mines in this area.
of bordering Chhattisgarh and taking advantage of the border. Many of these landmines have been recovered. Also, in some of the incidents, certain civilians and cattle have been injured. In one incident near Muknur Palam, Soyam Pentaya has lost. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖ మన్యంలో పెను విషాదం, వైద్యం అందక నిండు గర్భిణి మృతి. మొయినాబాద్ లో గల్లంతైన యువకులు మృతి, చెరువులో మృతదేహాలు లభ్యం. శంషాబాద్ లో దొంగల ముఠా కలకలం, వెంకటేశ్వర ఆలయంలో చోరీ. కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్, 38 దొంగలు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.